నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయముల్లో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక ఆదివారం, పునరుద్ధాన దినం, పరిశుద్ధమైన ఆదివారం. దేవుని పాదాల దగ్గర చేరి ఆయన నామాన్ని స్తుతించడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. చదవబడిన లేఖన అంశంలో నుంచి మనం ఒక మాట చదువుకున్నాం. లోకాసు వార్త 24వ అధ్యాయం 49వ వచనం. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. యేసుక్రీస్తు సమాధి చేయబడిన తర్వాత 40 దినములు కొంతమంది స్త్రీలకు, ఆయన్ను వెంబడించిన శిష్యులకు, ఇంకా అనేక మందికి యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఆ మాట అపోస్తలుల పౌలు కొరింథీ సంఘంలో అంటాడు. దాదాపు 500 మందికి ఆయన కనపడ్డాడు. అచ్చులప్పుడైనా చిన్నవాడైనా నాకు కూడా దేవుడు కనపడ్డాడని పౌలు గారు చెప్తారు. అయితే యేసు ప్రభు ఇక ఆరోహణమయ్యే సమయంలో ఒక మాట చెప్పాడు. తన ప్రజలను, శిష్యులను కొండ మీద తీసుకుని వెళ్ళి, నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందుకునే వరకు పట్టణములో నిలిచి ఉండండి అని వారికి ఒక వాగ్దానాన్ని చెప్పి, మీరు శక్తి పొందేంత వరకు పట్టణంలో అంటే యెరూషలేములో నిలిచి ఉండండి అని యేసు ప్రభు తన శిష్యులకు చెప్పి ఆరోహణమయ్యాడు. ఆ దినము నుంచి మనం చివరి మాట 53 వచ్చింది. ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రం చేయుచుండిరి. హల్లెలూయా. ఎడతెగక ఆ దినము నుంచి వారు ఆ రోజు నుంచి ఏమి చేయడం ప్రారంభించారంటే, ఎడతెగక దేవాలయములో, యెరూషలేములో ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడు అంటే 40 దినాల తర్వాత. 40 దినాలు భూమి మీద ఆయన సంచరించి సమాధి చేయబడి 3వ రోజు లేచిన కాడి నుంచి 40 దినాల వరకు అనేక ప్రజలకు దేవుడు ప్రత్యక్షమై, ఆయన ఆ 40 దినాల తర్వాత ఆరోహణం ఆయన చెప్పిన తర్వాత ఆయన చెప్పిన మాట ప్రకారం శిష్యులందరూ వెళ్ళి వారితో పాటు కొంతమంది స్త్రీలను, ఆ మాటలు మనకి అపోస్తలుల కార్యంలో ఉంటాయి, వారు వెళ్ళి మేడగది మీద కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేనికోసం అంటే, పైనుండి వచ్చు శక్తి పొందు వరకు మీరు పట్టణంలోనే నిలిచి ఉండండి. ఏం పొందుకునే వరకు? శక్తి పొందుకునేంత వరకు మీరు పట్టణంలో నిలిచి ఉండండి. ఎగ్జాక్ట్గా అపోస్తలుల కార్యం మనం చూసుకున్నట్టయితే 1వ అధ్యాయం 4వ వచనం, 3వ వచనం, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినాల వరకు వారికి అగపరచు, దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణాలు వారికి చూపి తన్ను తాను సజీవులుగా కనపరిచుకొనెను. ఆయన వారిని కలుసుకుని ఇలాగ, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విని తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చును గాని కొద్ది దినములోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందుదురు అనెను. హల్లెలూయా. ఇంకా క్లియర్గా అపోస్తలుల కార్యము రాసిన వ్యక్తి కూడా లూకా.
అందుకే దాని కంటిన్యూషన్ లోకాసు వార్తలో మనం చదివిన మాటకు కంటిన్యూస్గా ఈ మాటలు కూడా చదువుతున్నాం. లోక ఒక వైద్య వృత్తి చేసిన వ్యక్తి, ఆయన శిష్యులయ్యారు. అయితే ఆయన చెప్పే మరొక మాట, శిష్యులు ఆ దినాన్ని యేసు ప్రభు చెప్పిన తర్వాత వాళ్ళందరూ ఆ వాగ్దానం కొరకు ఆ శక్తి పొందుకోవటానికి వారు యెరూషలేములో ఉండాలని ఒక తీర్మానం తీసుకోవటం జరిగింది. ఆ మాటలో 12వ వచనం కానించి మనకు అప్పుడు వారు ఒలీవల అనుబడ్డ కొండ నుండి యెరూషలేము తిరిగి వెళ్ళి ఆ కొండ యెరూషలేమును విశ్రాంతి దినమున నడవదగిన సమీపం ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తమ బస చేయించిన మేడగదిలో ఎక్కిపోయారు. వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమ, బర్తలయ, మత్తయ, అల్ఫయ కుమారుడు యాకోబు, జెలెతోనబడిన సీమోను, యాకోబు కుమారుడు యోదాను. వారు వీరందరూ వీరితో కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియ ఆయన సహోదరు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయించుండేది. హల్లెలూయా. వీళ్ళందరూ ఒకటే తీర్మానం. యేసు ప్రభు ఏం చెప్పాడంటే, మీరు కనిపెట్టి యెరూషలేములో కనిపెట్టి శక్తి పొందుకుని అప్పుడు మీరు వెళ్ళి నా నామాన్ని ప్రకటించండి అని చెప్పారు. అందుకు ఆ శక్తి కోసం మేడగది మీదకి వెళ్ళారు 120 మంది. వెళ్ళి వారు ఎడతెగక ఏక మనసుతో, ఇక నిద్ర ఆహారం ఏమీ లేదు, ఇక వాళ్ళ మనసంతా ఒకటే, ప్రభువా నువ్వు ప్రార్థన చేయమన్నావు కదా, వారు మేము ప్రార్థన చేస్తున్నాం, నీ శక్తి మా మీద కుమ్మరింపచేయండి, నీ ఆత్మ మా మీద కుమ్మరింపచేయండి అని శిష్యులు కొంతమంది స్త్రీలు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్గా 10వ రోజుకి 40 దినాలకి ఆయన వెళ్ళాడు. వెళ్ళిన కానించి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్న ఈ శిష్యులు కొంతమంది స్త్రీలు ప్రార్థన చేస్తుండగా 10వ రోజు కరెక్ట్గా 40 దినాలు అప్పుడు ఆయన యేసు ప్రభు ఉన్నాడు. 40 దినాల కానించి 41, 42 ఇక ఆ దాదాపు 10 రోజులు, 40 + 10 50వ రోజు వచ్చింది. ఆ 10 రోజులు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ 10వ రోజు కలిపితే 50వ రోజు అయింది. అప్పుడు ఏం జరిగిందంటే 1వ వచ్చింది. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. హల్లెలూయా. ఈ 50వ రోజున పెంతెకొస్తు పండుగ వచ్చింది. ఈరోజు కూడా ఏం పండుగ అంటే పెంతెకొస్తు పండుగ. మీరు ఈ రోజు నుంచి వెనక్కి వెళ్ళండి. ఈస్టర్ కానించి ఏప్రిల్ మాసంలో ఈస్టర్ కానించి లెక్క పెట్టుకుని వస్తే ఈ 19వ తారీఖు కరెక్ట్గా ఎప్పుడు చూసినా ఈస్టర్ ఆదివారం, పెంతెకొస్తు పండగ కూడా ఆదివారం వచ్చింది. ఈ మధ్యలో గ్యాప్ ఎన్ని రోజులు అంటే 50వ రోజు. ఇది 50వ రోజు. ఈ 50వ రోజున వారందరూ మేడగది మీద కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారు. అప్పటికి 9 రోజులు అయిపోయింది. ఇది 10వ రోజు. ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏం పొందుకోవడానికంటే శక్తి పొందుకోవడానికి. వాగ్దానం చేసే దేవుడు, నేను వెళ్తున్నాను, మీ కొరకు ఆదరణకర్త వస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మీకు సమస్తం బోధిస్తాడు. కాబట్టి మీరు శక్తి పొందుకునేంత వరకు పట్టణంలో నిలిచి ఉండండి అని దేవుడు చెప్పాడు. కాబట్టి వాళ్ళు కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఇది 50వ రోజు. మనం క్యాలెండర్లో కూడా చూసుకుంటే కరెక్ట్గా ఇదే రోజు 19వ తారీఖు 50వ రోజు వస్తుంది. అందుకే ప్రపంచం అంతా ఈరోజు పెంతెకొస్తు అనే పండుగ చేసుకుంటారు. ఈరోజు సంఘము ప్రారంభమైన రోజు. ఈరోజు ఆది అపోస్తులు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన రోజు. అన్నిటికీ ఒక డే ఉంటుంది. మనకు ఒక డే ఉంది. పుట్టినరోజుకి, చచ్చిపోయిన రోజు డే ఉంటుంది, మ్యారేజ్ డేకి ఒక డే ఉంటుంది, ఏదో రకరకాల పండుగలకు డే ఉంది. ఇది చాలా ప్రత్యేకమైన డే, చాలా ప్రత్యేకమైన రోజు. మరి ముఖ్యంగా సంఘానికి చాలా ప్రాముఖ్యమైన రోజు ఇది. ఈ రోజు ఏంటంటే పెంతెకొస్తు పండుగ రోజు. ఏం రోజు అంటే ఈరోజు
పెంతెకోస్తు అనే పండగ. పెంతెకోస్తు అనే పండగ రోజున అపోస్తలులు, శిష్యులు, స్త్రీలు మేడగది మీద ఇంకా ప్రార్థన చేస్తుంటే ఈ 50వ రోజున పెంతెకోస్తు అనే ఆ పండుగ రోజున పరిశుద్ధాత్మ శక్తి ఏ వాగ్దానం కొరకైతే, ఏ శక్తి కోసం అయితే దేవుడు యేసయ్య కనిపెట్టమన్నాడో వాళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే ఆ శక్తి వారి మీదకి వచ్చింది. వారి మీదకి వచ్చి ఏం జరిగింది తెలుసా? చూద్దామా రెండవ వచనం కాడి నుంచి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిమిరు, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. ఎగ్జాక్ట్ గా ఇదే రోజు పెంతెకోస్తు అనే ఆ పండుగ దినమున దేవుని ఆత్మ ఆ మేడ గది మీద కూర్చుని దాదాపు 120 మంది 120 మంది ఏం జరిగింది తెలుసా? ఆ ఆత్మ చేత, ఆ శక్తి చేత నింపబడడం జరిగింది. ఆ ఆత్మ చేత, ఆ శక్తి చేత నింపబడినప్పుడు వారందరూ అన్య భాషలతో మాట్లాడసాగారు. హల్లెలూయా. ఈనాడు క్రైస్తవులు కూడా, ముఖ్యంగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సరైన భక్తి చెయ్యాలన్నా, దేవుని కోసం రోషంగా నిలబడాలన్నా, దేవుని కోసం సాక్షిగా నిలబడాలన్నా, ఈ లోకంలో క్రైస్తవుడిగా మనం జీవించాలన్నా కూడా శక్తి కావాలి. ఆ శక్తి ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి. ఈ శక్తి లేకపోతే పౌలు గారు అంటాడు రోమిలకు, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. పాపక్షమాపణ పొంది బాప్తిస్మము తీసుకోవడంతోనే కాదు క్రైస్తవ జీవితం. దాని తదనంతరం పరిశుద్ధాత్మ బాప్తిస్మములో కూడా నింపబడుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ప్రత్యేకంగా మళ్ళా వెళ్ళి నీళ్ళలో మునగటం కాదు, అగ్ని చేత నింపబడటం, ఆత్మ చేత నింపబడటం, అన్య భాషల ద్వారా మాట్లాడటం. ఎందుకయ్యా ఇదంటే ఈ లోపల నీవు నేను దేవుని కొరకు సాక్షిగా ఉండాలన్న, దేవుని కోసం రోషంగా బ్రతకాలన్నా, అనేక మందికి దేవుని మాట ప్రకటించాలన్నా, ప్రతి పిరికితనం పోవాలన్నా, భయం పోవాలన్నా, మనలో ఉన్న శరీర సంబంధమైన క్రియలు తొలగించుకోవాలన్నా, మన బలహీనత నుంచి కూడా మనకు జయం రావాలన్నా మనకేం కావాలి? పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఎందుకంటే మన వల్ల కాదు. ఏ బలహీనతలు జయించాలన్నా నీ వల్ల కాదు. ఏ సమస్యలు జయించాలన్నా నీ వల్ల, నా వల్ల కాదు. అందుకే ఆనాడు 50వ రోజున పెంతెకోస్తు పండుగ దినాన 50వ రోజు కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఈరోజు. అందుకే ప్రపంచం అంతా ఈరోజు గొప్ప సెలబ్రేషన్ చేసేది, ప్రార్థన సెలబ్రేషన్. సంఘం అంతా ఇంకా బలముగా ఆరాధించి, ఇంకా శక్తి చేత నింపబడుతూ, ఇంకా నూతన బలము, నూతన శక్తి చేత నింపబడుతూ ఉంటారు. ఇదొక ప్రత్యేకమైన రోజు ఈరోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆషామాషిగా పండుగ కాదు ఈ పండుగ, అగ్ని చేత నింపబడాలి. ఎందుకయ్యా ఈ పరిశుద్ధాత్మ శక్తి అంటే, ఆనాడు యేసు ప్రభు పాత నిబంధనలో అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. మనం అనేక మార్లు చూసాం. యోవేలు ప్రవక్త ప్రవచించారు, అంచె దినాల్లో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పాడు. యెషయా ప్రవక్త కూడా ప్రవచించాడు, మనుషులందరూ ఆత్మచేత నింపబడాలి, పిల్లల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, పెద్దల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని యెషయా ప్రవక్త కూడా దేవుని ఆత్మ గురించి మాట్లాడాడు. అనేక మంది ప్రవక్తలు, పాత నిబంధనలు అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఆత్మ చేత నింపబడాలి, నింపబడాలి, నింపబడాలని చెప్పుకుంటూ వచ్చారు. ఆ చెప్పిన ప్రవచనం ఎగ్జాక్ట్గా ఈ రోజు నెరవేర్పు జరిగింది. హల్లెలూయా. ఎందుకు ఈ పెంతెకోస్తు అనుభవం మనకు కావాలి?
ఎందుకు ఈ పెంతెకొస్తు పండుగ మనం చేసుకోవాలి, ఎందుకు ఈ దేవుని ఆత్మ చేత మనం నింపబడాలంటే మనకు బాగా తెలుసు. పేతురు గురించి ఒకసారి ఆలోచిద్దాం. ఒక పిరిగోడు, ఆయన పట్టుకుని వెళ్తున్నప్పుడు, ఆయన పట్టుకుని యేసయ్యను పట్టుకుని సిలువ వేడికి తీసుకెళ్ళినప్పుడు చిన్నది అడుగుతుంది, నువ్వు కూడా ఆయనతో ఉన్నావు కదా అంటే యేసయ్య అప్పుడు పేతురు అంటాడు, ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు. మరొకసారి మరొకరు అడుగుతారు, ఆయన ఎవరో నాకు తెలియదు. మరొకసారి మరొక అడుగుతాడు, ఆయన ఎవరో నాకు తెలియదు. ఇలా మూడవసారి చెప్పగానే ఏం జరిగింది? కోడి కూత కూసింది. కోడి కూత కూసిందని నువ్వు ముమ్మారు అబద్ధం ఆడతామని చెప్పాడు ముందుగానే యేసు ప్రభు పేతురికి. పేతురు, నీకోసం నా ప్రాణాలు ఇస్తానని డైలాగ్ చెప్తున్నావు. నన్ను పట్టుకుని నన్ను హింసించేటప్పుడు నువ్వు కూడా పారిపోతావు. లేదు ప్రభువా, నీకోసం నా ప్రాణాలను ఇస్తాను అంటే నువ్వు ప్రాణం ఇవ్వడం కాదు కానీ 3 సార్లు అబద్ధం ఆడతావు. దాన్ని కొండ గుర్తుగా 3వసారి అనగానే కోడి కూత కూసిందని చెప్పాడు. అయినా పేతురికి ఆ మాట పెద్ద గుర్తులేదు. ఎప్పుడైతే యేసు ప్రభుని తీసుకునేటప్పుడు 3వసారి నాకు తెలియదు అన్నప్పుడు, కోడి కూత కూసినప్పుడు వెంటనే యేసయ్య చెప్పిన మాట పేతురికి జ్ఞాపకం వచ్చింది. అయ్యో నిజమే కదా, నేను అప్పుడు ఆ రోజు ఆ మాట అన్నాను కదా, నేను ఎంత ధైర్యం చెప్పినా నువ్వు అబద్ధం ఆడతావు అని చెప్పాడు. భయపడే పేతురు, అబద్ధమాడే పేతురు, కోపపడే పేతురు. యేసయ్యను పట్టుకుని పట్టుకోవటానికి వచ్చినప్పుడు, సైనికులు వచ్చినప్పుడు పేతురు కత్తి తీసి ఒక సైనికుడి చెవిని ఏం చేస్తాడు? కోసేస్తాడు. కోపం ఉన్న పేతురు, దుడుకుతనం ఉన్న పేతురు, అనేకమైన అన్నిటిలో ఆవేశము ఉద్రేకంతో ఉండే పేతురు, భయము, పిరికితనం, కోపము, అన్ని శరీర సంబంధమైన అన్ని లక్షణాలు కలిగిన పేతురు, సరైన విశ్వాసము లేని కూడా పేతురు. అలాంటి పేతురు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన తర్వాత ఆ రోజు నిలబడి మాట్లాడుతున్నాడు. అప్పటి వరకు ఆయన చంపింది, ఆయన గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. శక్తి పొందుకున్న తర్వాత అంటున్నాడు, ఒక నిరపరాధిని, ఒక నిందారహితుడిని, ఒక నీతిమంతుడిని, పాపం ఎరుగని రక్షకుడును మీరు చంపారు, అందుకు నేను సాక్షిని అంటున్నాడు. ఆ బలం ఎక్కడి వచ్చింది? ఆ శక్తి, ఆ ధైర్యం చెప్పగలిగే మాట ఆయనకి ఎలా వచ్చింది అని అంటే ఒకటే, దేవుని ఆత్మ చేత ఏమయ్యాడంట? నింపబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు సాధారణంగా క్రైస్తవుడిగా నువ్వు ఉండొద్దు. నీవు సాధారణ విశ్వాసిగా ఉంటే ఏదో నలుగురిలో వచ్చి వెళ్ళే వ్యక్తిగా మనం ఉంటాం. సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు తట్టుకుని నిలబడే వ్యక్తిగా మనం ఉండలేము. ఎప్పుడైతే ఆత్మ చేత నింపబడతామో నువ్వు శక్తి పొందుకుంటావు. అందుకే అపోస్తలులు ఒకటే ఏమన్నా, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీద వచ్చినప్పుడు మీరు ఏం పొందుకుంటారంటే శక్తి పొందుకుంటారు. శక్తి పొందుకున్న మీరు యూదయ, సమరయ, భూదిగాంతల వరకు నాకు మీరు సాక్షులై ఉంటారు. దేవుని కొరకు ఈరోజు నువ్వు సాక్షిగా ఉండాలన్నా, దేవుని మాటలు ఇతరులకు చెప్పాలన్నా, ఈరోజు వచ్చిపోయే విశ్వాసులుగా ఉండేవాళ్ళు అలాగే ఉంటారు. ఈ ఆత్మ కలిగిన వాడు ఏం చేస్తారంటే నలుగురికి దేవుని మాట చెప్పాలి, నలుగురికి దేవుని ప్రేమ గురించి ప్రకటించాలి. మనలో ఆ పవర్ లేకపోతే, మనలో ఆ శక్తి లేకపోతే సహజమైన విశ్వాసలాగా ఉంటాం, సాధారణమైన విశ్వాసలాగా ఉంటాం. ఒక బలమైన విశ్వాసగా నీవు నేను ఉండాలి అంటే దేవుని ఆత్మ చేత ఏమో నింపబడాలి. పిరికోడు, భయస్థుడు, కోపస్థుడు, ధైర్యం లేనోడు పేతురు అలాంటి వ్యక్తి ఆనాడు ఆత్మచేత నింపబడిన తర్వాత ఆ 120 మందిలో లేచి నిలవబడి ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అప్పుడు దాకా పిరికితనంతో భయపడుతూ బాధపడుతున్న వ్యక్తి, భయపడుతున్న వ్యక్తి ఎప్పుడైతే ఆ శక్తి పొందుకున్నాడో నిలబడి మీరు యేసుని చెప్పారు, అందుకు నేను సాక్షిని అంటున్నాను. ఆ ప్రసంగానికి ఏమైంది తెలుసా? 2వ అధ్యాయం 36వ వచనం, మీరు సిలువ వేసిన ఆ యేసుని
దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించును. ఇది ఇశ్రాయేలు వంశమును రూఢిగా తెలుసుకుని చెప్పారు. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురు అడగగా, అపోస్తలులు అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామము బాప్తీసు పొందుడు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన ఎద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారు చెప్పారు. ఇంకా అనేక ఇతరుల మాటతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరం వారే వేరే రక్షణ పొందులని వారిని హెచ్చరించారు. కాబట్టి అప్పుడు వాక్యం అంగీకరించిన వారు బాప్తీసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు ఎంతమంది అంట? 3,000 మంది రక్షణ పొందుకున్నారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 3,000 మంది ఒకే రోజు బాప్తీసం తీసుకున్నారంట. ఒక్క ప్రసంగం, ఒక్క మాట 3,000 మందిని మార్చగలిగారు. సమరయ స్త్రీ ఒకే ఒక మాట, నేను రక్షకులను మెస్సయ్యను చూశాను అన్న ఒక్క మాటకు ఊరంతా యేసయ్య దగ్గర కదిలి వచ్చింది. కారణం ఏంటో తెలుసా? దేవుని ఆత్మ ఉండేవాడు, దేవుని ఆత్మ చేత మండుతుండేవాడు. ఇతరులకు దేవుని మాటలు చెప్పకోకుండా ఉండలేడు. మనం లోకంలో అనేక మాటలు మనం చెప్తాం, అనేక మాటలు మనం మాట్లాడుకుంటాం, కానీ దేవుని మాటకు వచ్చేసరికి సిగ్గు, బిడియం, వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు తిడతారేమో, వాళ్ళు కొడతారేమో, లేకపోతే వాళ్ళు పట్టించుకోరేమో. ఆత్మ కలిగిన వాడు, ఆత్మలో రగులుతున్నవాడు, వాడు ఏం చేస్తాడు? వాడు ఎవడు వినకపోయినా, వాడు తిట్టినా కొట్టినా, వాడు ఏమనుకున్నా దేవుని మాటలను ఏం చేస్తాడు సార్? చెప్పాలని చూస్తుంది. ఆనాడు పేతురు నిలబడి వాక్యం ప్రకటించినప్పుడు 3,000 మంది బాప్తీసం తీసుకున్నారు. అప్పుడు ప్రారంభమైంది. ఇదే రోజు 50వ పెంతెకోస్తు పండుగ దినాన సంఘము ప్రారంభమైన రోజు. ఇది రోజు పెంతెకోస్తు పండుగ దినాన ఆత్మచేత నింపబడినప్పుడు 3,000 మంది సంఘముగా ప్రారంభమైన రోజు. ఈరోజు దేవుని కోసం రోషంగా ఉండాలంటే, దేవుని కోసం నువ్వు నిలబడాలన్నా, ఆత్మలో బలముగా నింపబడుతూ దేవుని కోసం సాక్షిగా ఉండాలన్నా, ప్రతి సమస్యను మన ఇంట్లో ఎదురయ్యే ప్రతి సమస్యలను, బయట ఎదురయ్యే ప్రతి సమస్యలను ఎదుర్కోవాలన్నా వచ్చి వెళ్ళే వ్యక్తిగా ఉంటే మాత్రం ఏమీ సాధించలేదు. ఎక్కడ వేసిన ఆత్మీయ జీవితం అక్కడే ఉంటుంది. ఎక్కడ వేసిన ఆత్మీయ జీవితం అక్కడే ఉంటుంది. వెళ్ళామా వచ్చామా, రక్షణ పొందాం, బాప్తీసం, అంతే, అంతవరకే. కానీ ఈ అనుభవంలోకి రాకపోతే వాడి భక్తి వ్యర్థమే. ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఎందరైతే ఆత్మానుసారం నడిపించబడుతురో వారందరూ ఏమవుతారంట? దేవుని కుమారులయ్యుందురు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆత్మ చేత నింపబడ్డారో, చూడండి, ఆత్మ చేత నింపబడితే వచ్చే ప్రయోజనాలు తెలుసా? ఒక వ్యక్తి, ఒక సంఘము, ఒక ప్రజలు ఆత్మచేత నింపబడినప్పుడు వచ్చే ప్రయోజనాలు తెలుసా? చూడండి, అక్కడ కింద 42వ వచనం. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయడం యందును ఎడతెగక ఉన్నారు. హల్లెలూయా. ప్రారంభమైన సంఘం ఈ 50వ రోజు పెంతెకోస్తు పండుగ దినాన ప్రారంభమైన ఈ సంఘం, 3,000 మందితో ప్రారంభమైన ఈ సంఘం, అప్పటి నుంచి వాళ్ళు కూడా దేవుడు ఆత్మచేత నింపబడిన తర్వాత బాప్తీసం తీసుకున్నారు, ఆత్మచేత నింపబడ్డారు. ఆ రోజు నుంచి వాళ్ళకున్న తృష్ణ, కోరిక, వాంఛ, అలవాటు ఏంటి తెలుసా? అపోస్తుల బోధ వినాలి, సేవకుల మాటలు, వాక్యము మేము వినాలి, అపోస్తులు చెప్పే వాక్యాన్ని మేము విని ఆ వాక్యం ద్వారా మేము బలపడాలి. రెండోది, ఆ వాక్యం వింటూ సహవాసంలో మేము ఉండాలి, అపోస్తుల సహవాసంలో మేము ఉండాలి, రొట్టె విరవాలి, ప్రార్థన చేయాలి. ఎడతెగక వాళ్ళు ఈ పనులన్నీ చేసుకుంటూ వచ్చారు. ఎందుకయ్యా ఒక మనిషి
క్రమముగా ప్రార్థనలో రాలేకపోతుంది? ఎందుకయ్యా ఒక వ్యక్తి ఆత్మీయతలో ఎదగలేకపోతున్నాడు, క్రమంగా ప్రార్థన చేయలేకపోతున్నాడు, వాక్యం వినటానికి ఆసక్తి లేకుండా పోతుంది, దేవుడి మందిరానికి క్రమంగా రాలేకపోతున్నాడు, ఏదో వీలున్నప్పుడు వచ్చి మిగతా రోజులు రాకోకుండా? ఎందుకయ్యా అంటే తనలో ఆత్మ లేదు. ఆత్మ ఉన్నవాడైతే ఎప్పుడెప్పుడు వాక్యం విందామా, ఎప్పుడెప్పుడు ఆదివారం, ఎప్పుడెప్పుడు ఉపవాస ప్రార్థన, ఎప్పుడెప్పుడు విజ్ఞాపన ప్రార్థన, ఎప్పుడెప్పుడు మందిరానికి వెళదామా అని తృష్ణ కలిగి ఉంటాడు. లోకం మీద ఉన్న తృష్ణ కంటే భక్తి మీద తృష్ణ పెడితే వారి ఆత్మీయ జీవితం చాలా బాగుంటుంది. క్రీడ ఆత్మవర్ధులు వచ్చిన ప్రకారం అన్ని విషయాల్లో ఏమవుతుందో తెలుసా? భద్రత. మనం వర్ధిల్లాలి, మన కుటుంబం బాగుండాలి, మన ఆర్థిక పరిస్థితి మెరుగుగా ఉండాలి, మన కుటుంబం బాగుండాలంటే ఒక సీక్రెట్ తెలుసా, ఒక విషయం తెలుసా? నువ్వు భక్తిలో ఎదగాలి. భక్తిలో ఎప్పుడైతే ఎదుగుతామో వీళ్ళు ఆత్మచేత నింపబడిన తర్వాత ఖాళీగా కూర్చోలేదండి. ఆత్మచేత రగులుతున్నవాడు ఖాళీగా కూర్చోలేడు. ఈరోజు వారంలో ఏ గుడిగుడి సంఘంలో ఏ ఉపవాస ప్రార్థన ఉంది, ఏ విజ్ఞాపన ప్రార్థన ఉంది, ఏ ప్రార్థన ఉంది, వెళ్ళి పాల్పొందుకున్నాం, వాక్యం విన్నాం. మీకు విషయం తెలుసా? రానున్న రోజుల్లో వాక్యం వినటానికి కూడా కరువు అయిపోతుంది. తప్పాడుకున్నాం. ఆయన రాకడ సమయంలో వాక్యం వినటానికి కూడా అవకాశం ఉండదు, కరువు వచ్చేసింది. పంట పండకపోతే తిండి తినలేం, కరువు వచ్చింది. కరువు వస్తే ఆకలి అన్నం తినలేం, ఎందుకంటే పంట నాశనం అయిపోయింది, పొలాల్లో ఎండిపోతే నీరు లేక. ఎలాగైతే శరీరానికి ఆహారం దొరకదో ఆ కరువు టైంలో వాక్యము దొరకని కరువు రుజువులు రాబోతున్నాయి. చెప్పేవాళ్ళు కూడా నీకు అందుబాటులో ఉండలేని దినాలు రాబోతున్నాయి. హల్లెలూయా. ఈరోజు వాక్యం వినాలని ఆసక్తి ఎవరికి ఉండట్లా, ఈరోజు ప్రార్థనకి వెళ్ళాలని ఆసక్తి ఎవరికి ఉండట్లా. ఏదో ఆదివారం వెళ్ళి అలా కనపడి అలా వెళ్ళిపోయి చాలు, ఏదో ఒక ఆదివారం వెళ్ళి కాసేపు కూర్చుని వచ్చేసి చాలు, అమ్మాయ ఈరోజు నేను ఆదివారం ప్రార్థనకి వెళ్ళొచ్చాను అన్న తృప్తి పడుతూ మనిషి సాటిస్ఫాక్షన్ అవుతున్నాడు. అది తప్పు. ఎందుకు అలా తృప్తి పడుతున్నారంటే వాడిలో ఆత్మ లేదు. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డవాడైతే ఇక్కడ అంటే అపోస్తుల బోధలోను సహవాసంలోను ఎప్పుడు దేవుని సహవాసం, సేవకుల సంఘ సహవాసం వాళ్ళు ఉన్నారట. రొట్టె విరుచుటలో ఎడతెగక రొట్టె విరుస్తూ ప్రార్థన చేస్తూ ప్రతి దినము వారు చూడండి. బైబిల్లో ఏమైందో చేస్తాం, 46వ వచనం, మరియు వారు ఏక మనసులై ప్రతి దినము దేవాలయం తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరూ మన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుని మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచూ ఉండెను. హల్లెలూయా. 3000 మందితో ప్రారంభమైన సంఘం చేసే పనేం తెలుసా? ఏంటయ్యా అంత రోషం వాళ్ళలో అంటే వాళ్ళలో దేవుని ఆత్మ. నువ్వు దేవుడి కోసం రోషంగా ఉండాలంటే, మంచి భక్తి చేయాలన్నా, మంచి ఆత్మీయత నడవాలన్నా ఒకటే, ఆత్మచేత నువ్వు నింపబడాలి. ఏదో ఎప్పుడో నింపబడ్డాలే, ఎప్పుడో పొందుకున్నారని కాదు. ఇది అనుదినము కంటిన్యూస్. నిన్న తిన్నారు కదా అంటే తిన్నదే ఈరోజే. నిన్న తింటే నిన్న అయిపోయింది, దాని పని అయిపోయింది. మళ్ళా బలం కావాలంటే మళ్ళా తినాలి. అలాగే నిన్న ఆత్మ పొందుకుంటే అది నిన్నటి వరకే. కొలత లేని ఆత్మ చేత మనం ఏమోవాలంట నింపబడుతున్నాం. ఈ సంఘము, ఈ పెంతెకోస్తు పండుగ దినాన్ని నింపబడిన ఈ సంఘము ఈ 3000 మంది చేసిన పని తెలుసా? వారు ఏక మనసులై 3000 మంది ఒకటే మనసు, ఒకటే ఆలోచన, ఒకటే భావం. వారు ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకుంటున్నారట. చెప్పండి, ఎప్పుడంట? ఆదివారమా? నెలకు ఒకసారా? ఎప్పుడు గుర్తున్నప్పుడు ఒకసారా? పండగకు ఒకసారా? పండగలకి పప్పాలు వచ్చే ఒకసారా? ప్రతి దినము వారి కుటుంబం లేదా? వారికి పిల్లలు లేరా? వారికి భర్త లేరా? వారికి భార్య లేరా? వారికి పిల్లలు లేరా? అందరూ ఉన్నారు. ప్రతి దినము
కొంత సమయం, ఏదో సాయంకాల సమయం, ఏదో ఉదయం పూట వారికి వీలైనప్పుడు కొంత సమయం వారు వచ్చి మందిరంలో కూడుకుని, ఆ 3,000 మంది వచ్చి కూడుకుని ఏం చేస్తున్నారు తెలుసా? ప్రార్థన చేస్తారు. ఏంటి వాళ్ళు అంత తృష్ణ ఏంటి, వాళ్ళు అంత మంట ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. ప్రార్థన చేయాలన్నా పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి లోపల. మందిరానికి రావాలన్నా పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలా, ఆత్మ ఉండాలా. మందిరంకి రావాలన్నా మందిరానికి రావాలన్నా ఆత్మ ఉండాలి, పాట పాడాలన్నా ఆత్మ ఉండాలి, వాక్యం చదవాలన్నా ఆత్మ ఉండాలి, కానుక వెయ్యాలన్నా ఆత్మ ఉండాలి, ఇంకొకరికి దేవుడు సువార్త చెప్పాలన్నా దేవుని ఆత్మ ఉండాలి, దేవుడి కోసం నిలబడాలన్నా దేవుని ఆత్మ ఉండాలి. ఆత్మ లేని వాడు ఏమీ చేయలేడు. శరీర సంబంధమైన వ్యక్తిగా ఒకరు జీవిస్తారు. ఈ 3,000 మంది ఏం చేస్తారు? ప్రతి దినము ఏం చేస్తున్నారంట? దేవాలయములో వారికి వీలున్న టైంలో వచ్చి ప్రార్థన రావట్లేదు, వారికి కుదిరిన టైంలో మందిరానికి రావట్లా, వారికి వీలున్న సమయంలో కుదిరిన టైంలో లేదా వాళ్ళకి ఏదో టైంలో వచ్చి ప్రార్థన. ప్రతిరోజు ఒక క్రమం. ఉదయాన్నే లెగిసి బ్రష్ చేస్తాం కదా, ఇది ఎలాగైతే ఒక క్రమము. వారు ప్రార్థనకు వచ్చి, మందిరానికి వచ్చి ప్రార్థన చేయటం కూడా ఒక అలవాటు అయిపోయింది. ఏంటి ఎంత తృష్ణ అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రోజు నీకు అలాంటి ఆశ ఉంటే ఖచ్చితంగా దీవించబడతాం. ఆ ఆశ లేదనుకోండి, ఏదో వచ్చేమో వెళ్ళేమో పోయేమో వచ్చాము అంత సహజంగా ఉంటుంది, నార్మల్గా ఉంటుంది. అంత భక్తి ఎదుగులేదు, కొద్దిగుండదు, రోషం ఉండదు, ఆత్మీయతలో రోషం ఉండదు. ఏదో ఒక వంక సాగు, ప్రార్థన రావాలంటే ఏదో ఒక సాగు. శరీర సంబంధమైన వాడు మందిరానికి రావాలంటే ఏదో ఒక సాగు ఉంటుంది. ఇంట్లో ఒప్పుకోవడం, భర్త ఒప్పుకోవడం, పిల్లలు ఒప్పుకోవడం, ఎండనో వాననో గడ్డి గుడ్డను ఏదో ఒకటి వంక. ఏ పనులు మానుకుంటున్నాం మనం బయటకు వెళ్ళడానికి? ఏ పని మానుకుంటున్నాం మనం బయటకు వెళ్ళడానికి? ఏ వంకలు మనం ఏ వంక చెప్తారు కదా బయటకు దేనికి వెళ్ళాలన్నా? అవసరమైతే మనం ఏ ఎక్విప్మెంట్తో, సపోజ్ వర్షం వస్తుంది, మార్కెట్కి వెళ్ళాలి, ఇంట్లో కూరగాయలు ఖచ్చితంగా గొడిగేసి వెళ్తాం, లేదా ఆటోలో వెళ్ళిపోతాం మన ఇంట్లో కూరగాయలు కావాలంటే. ఎందుకు? అవి తెచ్చుకోకపోతే, మనం తినకపోతే మన కడుపు మారింది. మరి ప్రార్థన పరిస్థితికి ఎందుకు ఇంత ఆటంకాలు? ఏదో ఒక ఆదివారం వచ్చి సరిపోయిందా? ఆ భక్తి సరిపోతుందా? ఆ ఆత్మీయ సరిపోతుందా? సరిపోదు. నిత్యము దీపస్తంభములో అగ్ని ఏమవుతుందంటే మండుతూ ఉండాలి. నువ్వు మండాలి, అనేకులను మండించాలంటే ఆత్మచేత నింపబడాలి. ఈనాడు అపోస్తులు సేవకులే కాదు, 3,000 మంది బాప్తిసం పొందుకున్న వారందరూ కూడా వచ్చి ప్రతి దినము ఈరోజు ఒక ఇంటిలో, ఈరోజు ఒక ఇంట్లో ఇంటింట వారు రొట్టె విరుచుచు తప్పక కూడుకున్నారట. తప్పక మానలేదు అక్కడ. ప్రతి దినం దేవాలయంలో తప్పక కూడుకున్నారు. ఈ ఒక్క మాట పట్టుకోండి మీరు. ప్రతి దినము దేవాలయంలో తప్పక ఏం చేశారంట? కూడుకున్నారు. ఈ ఒక్క మాట పట్టుకోండి. ప్రతిరోజు రమ్మంటారు కదా, సంఘ కార్యక్రమాలు ఏమైతుంటాయో వాటిలోనే కదా. ఇది ఎందుకు మనం చేయలేకపోతున్నామంటే మళ్ళీ రోషం లేదు, మళ్ళీ ఆ మంట లేదు, మళ్ళీ ఆత్మ లేదు. ముఖ్యంగా ఆ ఆత్మ కలిగిన వాడు అయితే అది ఎంతమంది ఉన్నారా కదా, ఒక్కరా ఇద్దరా, ఎవరున్నా లేకపోయినా ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. అది శుక్రవారం అయినా, విజ్ఞాపన కోరికలైనా, ఏదైనా సరే, అది ఏ ప్రార్థన అయినా సరే, ఇది ఎవరి కోసం ఆగేది కాదు. ఇది దేవుని సంఘం, సంఘం దేవుడిది, ఎవరిది కాదు. ప్రియమైన దేవుడు, ఎందుకు ఈ రోషం మనలో రాలేకపోతుందంటే కనీసం ఈరోజు వచ్చేనా ఆత్మచేత నింపబడ్డాం. ఆ రోషం ఉంటే ఈ అపోస్తులు వాక్య పరిచయంలో వాళ్ళు 3,000 మంది బాప్తిసం తీసుకున్న నువ్వేం చేయాలి తెలుసా? సహవాసంలో ఉండాలి, బోధలో నడవాలి, వాక్యం వినాలి, బాగా వాక్యం వినాలి. పాలు చిన్నపిల్లవాడు పుట్టినప్పుడు ఏం చేసేవాడు? పాలు తాగాలి, నిద్రపోవాలి. అది వాడికి ఆరోగ్యం. అలా పాలు తాగకపోతే పాలు తాగకపోతే వాడికి యూరిన్ అవ్వదు.
వాక్యమనే పాలను నీవు నేనేం చేసేసా అపేక్షించుకోవాలని పేతురు రాసిన పత్రికలో ఉండదు. కొత్తగా జన్మించిన పిల్లవాడు ఎలాగైతే పాలను అపేక్షిస్తాడో, కొత్తగా జన్మించిన విశ్వాసి బాప్తీసం తీసుకున్న నీవు నేను కూడా ఏం చేసా వాక్యమనే పాలను దేనికి పోల్చారంటే వాక్యాన్ని పోల్చారు. వాక్యమనే పాలను ఏం చేసా అపేక్షించుకోవాలి, తినాలి, వాక్యాన్ని తినాలి. ఈరోజు ఏం తిన్నావయ్యా అని అంటే ఒక ఆయన అంటాడు, ఏం టిఫిన్ చేసావు అంటే నేను మత్తయి సువార్త చేశాను. ఈరోజు ఏం భోజనం చేసావా అంటే నేను అపోస్తుల కార్యం భోజనం చేశానంట. అంటే టిఫిన్ అంటే ఆయనకి వాక్యం. ఎంత వాక్యము నీవు చదువుతామో అంత బలంగా ఉంటావు. ఈరోజు వాక్యం చదవటానికి సమయం లేదు, వాక్యం వినటానికి సమయం లేదు, ముందు వినటానికి సమయం లేదు, చదివేసిన దేవుడు. ఒకసారి మన మైండ్ని చేంజ్ చేసుకున్నాం, మన ఆలోచన చేంజ్ చేసుకున్నాం. ఎంతమంది ఉన్నారని కాదు, ఉన్నవారు రాకళ్ళు ఎత్తబడతామా లేదా అది ముఖ్యం. ఎత్తబడే గుంపులో మనం ఉన్నామా? ఆ గుంపులో ఉన్నారంటే అపోస్తుల కార్యంలో ఎఫెసీయుల పత్రిక అంటాడు, వాక్యము చేత మీరు ఏం చేయాలంట? ఉదక స్నానం చేయాలంట. ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయంలో ఏమో తెలుసా? వాక్యము చేత మీరు ఉదక స్నానము చేయబడి దేవుని రాకడ వరకు మీరు నిందారహితముగా ఉండాలి. ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం, అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన ఎదుట దాన్ని నిలబెట్టుకుని వాక్యము చేత ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకును. హల్లెలూయా. వాక్యం చేత ఏం చేస్తాడంట ఆయన? ఉదక స్నానం. వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరుస్తాడంట. దేనిని? సంఘాన్ని. ఎందుకయ్యా మందిరానికి రావాలంటే మనం పవిత్రపరచబడాలి. వారం అంతా లేదా పని పాటల్లో పడి ఆ పాటలో పడిపోయి ఒక్కొక్కసారి అపవిత్రమైపోతూ ఉంటాం. మనం సరిచేసే వాక్యము కావాలి. వాక్యము మనకు ఒక అర్థం లాంటిది, వాక్యము ఒక పాలు లాంటిది. ఆ వాక్యము దగ్గరికి వస్తే మనల్ని పవిత్రపరిచి సంఘానికి ఎందుకు రావాలంటే మనం ఇంకా పవిత్రంగా ఉండాలంటే, మనం ఇంకా పరిశుద్ధంగా ఉండాలంటే అపోస్తుల బోధ వినాలి, అపోస్తుల సంఘ సహవాసంలో ఉండాలి, ఎడతెగక రొట్టె విరుచు ఉండాలి, ఎడతెగక ప్రార్థన చేస్తూ ప్రతి దినము దేవాలయములో తప్పక వారు కూడుకున్నారు. ఆ అలవాటు మనం చేసుకుందామా? ఆ అనుభవంలోకి మనం వద్దామా? ఏంటి వారికి అంత మంట? ఎందుకు వారికి అంత రోషం అంటే కారణం ఏంటి? ఆత్మచేత వారు నింపబడ్డారు. ఆత్మచేత నింపబడ్డవాడు అసలు ఖాళీగా ఉండలేడండి. ఏదో ఒక సువార్త చెప్పాలి, ఎవరికో దేవుని మాట చెప్పాలి. అసలు నోరు ఎప్పుడు కూడా విశ్వాసం మాట్లాడగలుగుతా, అబద్ధంగా మాట్లాడే పేతురు ఇప్పుడు ధైర్యం ఇచ్చే మాటలు చెప్తున్నాడు, ధైర్యం కలిగే మాటలు చెప్తున్నాడు. పిరికోడు, భయస్తుడు, కోపస్తుడు, అన్ని విధాలుగా శరీర సంబంధం ఉన్న ఈ మనిషి ఆత్మచేత నింపబడిన అనేక మంది బలపరుస్తున్నారు. ఈరోజు మనము కూడా రోషముగా ఆత్మచేత నింపబడితే జరిగే ప్రయోజనం తెలుసా? మనం ఖచ్చితంగా ఆ బోధలో వాక్యం ఎప్పుడు వాక్యం విందామా, ఆ వాక్యం ద్వారా ఎంత బలపరచబడతాం. చక్రాయపాలెంలో ఒక అన్యురాలు, ఒక మామగారి ఇంట్లో వాళ్ళ మనవరాలు, అంటే వాళ్ళ మనవడికి భార్య, ఆమెకు ప్రతి దిన వాక్యం పంపిస్తూ ఉంటారు. వాక్యం పంపిస్తున్నప్పుడు అప్పుడప్పుడు ఆ మెసేజ్ పెడుతుంది, ఫాస్ట్ గారు ఈ వాక్యం డైరెక్ట్గా నాతోనే మాట్లాడుతుంది అనిపించింది. ఆమెకు బైబిల్ తెలియదు, ఆమెకి చర్చికి వెళ్ళదు, వాక్యం ఎప్పుడు వెళ్ళలేదు, దేవుడు నమ్ముకల. ఆ మెసేజ్ ఆ వాక్యం డైరెక్ట్గా నాతోనే మాట్లాడతాడు. ఏంటండి నా పరిస్థితులు బట్టి మీరు పంపిస్తున్నారా వాక్యం అంటారు. నీ పరిస్థితులు బట్టి కాదు, దేవుడు నాకు ఏది ప్రేరేపణ కలిగి ఈ వాక్యం పంపించి ఈరోజు అని చెప్తాడో ఆ వాక్యం నేను పంపిస్తాను.
ఒక ఆమె అంటుంది ఇక్కడ, ఒక తల్లి గారు ఉన్నారు, వాక్యము ఎప్పుడు వచ్చిందో అనేది ఎదురు చూస్తూ ఉంటుందంట. 7 గంటల నుంచి ఫోన్ చూస్తూ ఉంటుందంట, నేను ఎప్పుడు వాక్యం పంపిస్తానని. ఒకవేళ లేట్ అయింది అనుకో, అయ్యో పాస్టర్ గారు బిజీగా ఉన్నారేమో, లేకపోతే ఇంట్లో పనులు చూసుకోండి ఇంకా అవలేదేమో, అర్ధగంట 10 నిమిషాలు వస్తారు వాక్యం ఫోన్ చూస్తూ ఉంటుందంట. వాక్యం వచ్చిందా. ఏంటి వాళ్ళలో అంత ఆశ? ఆ వాక్యము వారితో మాట్లాడుతుంది. ఏదో నోటుకు వచ్చినట్టుగా వెంటనే ఆమె అంటే ఆ వాక్యం అర్థం ఏంటి? అర్థం చేసుకుని ఆమె అంటున్నామా? హల్లెలూయా. ఎంత పవర్ఫుల్గా కొంతమంది కొన్ని మాటలు సాక్ష్యాలు చెప్తున్నప్పుడు అంటే కరెక్ట్గా నాతోనే నేనున్న పరిస్థితుల్లోనే ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడు. అది జరిగించేది ఎవరంటే నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఐఎమ్ నాట్ నేనేం మనిషినే, కానీ నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యం ప్రేరేపించి పెట్టడం ద్వారా అనేక మంది బలపరచబడుతున్నారు. హల్లెలూయా. చాలా మంది అన్యులు, చాలా మంది ప్రభువుని ఎరగని వారు ఈ వాక్యం విని, ఈరోజు ఈ వాక్యం కూడా ఎందుకు ఈ యొక్క మెసేజ్లలో రికార్డింగ్ చేస్తుంది తెలుసా? అనేక మంది ఈ వాక్యం వింటున్న ప్రజలు చాలా బలపడుతున్నారు, చాలా ఆత్మీయంగా వారు దీవించబడుతున్నారు. ఎందుకంటే ఆ వాక్యం ఎవరిదంటే దేవుడు. వాక్యమే దేవుడు కావాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుడు, వాక్యం వినాలని తృష్ణ మనలో ఉండాలి, వాక్యం చదవాలని తృష్ణ మనం ఉండాలి. ఎంతసేపు చదువుతాం రోజు మన వాక్యం? ఎంతసేపు మన వాక్యం చదువుతాం? మంట ఉంటేనండి ఈ ఆత్మచేత నింపబడిన వాడైతే సహవాసంలో ఖచ్చితంగా ఉంటాడు. ఇక పెద్దగా చెప్పాల్సిన అవసరం, సహవాసం మానొద్దు, సంఘం మానొద్దు, ఉపవాస ప్రార్థన మానొద్దు, విజ్ఞాపన ప్రార్థన మానొద్దు, సంఘ కార్యక్రమాలు మీరు మానొద్దు అని చెప్పాలి అవసరంలా. ఎప్పుడెప్పుడు వెళ్దామా, ఎప్పుడెప్పుడు రోజు వచ్చి ప్రార్థనకి వెళ్దామా, ఎప్పుడెప్పుడు వాక్యం విందామా? ఎందుకు ఈరోజు రాలేకపోతారంటే ఆ మనిషిలో ఆత్మ లేదు. అందుకే ఆ బంధకాలు దాటుకుని రాలేకపోతున్నారు. ఆత్మ కలిగిన వాడైతే అన్నింటిని దాటుకుంటూ వచ్చేస్తారు. ఆ ఆత్మ కలిగిన వాళ్ళు మరొక జరిగేది ఏం తెలుసా? ఆ ఆత్మ కలిగిన వాళ్ళు మరొక జరిగేది ఏం తెలుసా? వారు 4వ విషయం, వారు ప్రజలతో మాట్లాడుతుండగా యాజకుల దేవాల అధిపతి సద్దుకేలు మన ప్రజలను బోధించుడి, యేసును బట్టి మృతుల్లోని పునరుద్ధానాలను ప్రకటించుడి చూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలత్కారముగా పట్టుకుని సాయంకాలం అయినందున మరునాటి వరకు వారిని కావలో ఉంచి వాక్యం వినిన వారు అనేకులు నమ్మి వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది. వీరికి ఎంత సువార్త, అపోస్తులకి కొన్ని కష్టాలు వస్తాయి, వాక్యం చెప్పొద్దు, ఎక్కడ బహిరంగ చెప్పొద్దు అని కొంతమంది అధికారులు ఆటంకపరుస్తున్నారు. ఎంత భయపెడుతున్నా కూడా వారు వాక్యం చెప్తున్నప్పుడు ఇప్పుడంట 5,000 మంది రక్షణ పొందారంట. హల్లెలూయా. 5,000 మంది ప్రభువును నమ్ముకున్నారు. సంఘము నానాటికి ఏమవుతుందంటే ఇందాక చదువుకున్న అనుదినము వారు ఇచ్చిట కూడిని ప్రార్థన చేస్తున్నప్పుడు అనుదినము సంఘములు ఏమవుతున్నారంట? చేర్చబడుతూ ఉన్నారు. ఈరోజు సంఘం చేలో అనేక మంది ఎందుకు చేర్చబడలేకపోతున్నారంటే ప్రార్థన లేదు, సంఘములో ప్రార్థన లేదు, ప్రజలు వచ్చి ప్రార్థన చేయట్లేదు, అందుకే సంఘములో ఆత్మలు రావట్లేదు. అన్నిటికీ మూలం ప్రార్థనే. ఏ పని జరగాలన్నా ప్రార్థనే, ఏ కార్యం జరగాలన్నా ప్రార్థనే. వెళ్ళే విమానం తిరిగి మళ్ళా ఎక్కడి నుంచి అయితే బయలుదేరిందో విమానం వేరొక ఊరు వెళ్ళాలి. విమానం మధ్యలో ఒక అతను ఒక వస్తువు మర్చిపోయాడు. మరలా ఆ విమానం తిరిగి వస్తేనే ఆ వస్తువు చూసి మళ్ళా అది వెళ్ళగలుగుతాడు. వెళ్ళే విమానం వెనక్కి తిరిగి రావాలంటే చాలా కష్టం, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఒక ఆయన ఫ్లైట్కి వచ్చాడు, ఫ్లైట్ వెళ్ళిపోయింది. టికెట్ బుక్ చేసుకున్నాడు, కానీ ఫ్లైట్ వెళ్ళిపోయి చాలా నిరుత్సాహంగా. సరే కొంచెం నిరుత్సాహపడిన తర్వాత మళ్ళీ వెంటనే ప్రార్థన చేసి, ప్రభువా ఎట్టి పరిస్థితుల్లో ఆ ఫ్లైట్ మళ్ళా వెనక్కి రావాలి. ట్రైన్ వెనక్కి రాదు,
ఫ్లైట్ వెనక రాదు, వెళ్ళిన బస్సు కూడా రావడం కూడా చాలా కష్టం. బండి అంటే కావాలి ఒకరి కోసం ఒకరు రావచ్చు, కారు అంటే మనవాడిలా ఉంది తిరిగి రావచ్చు, కానీ ఫ్లైట్ తిరిగి రావడం చాలా కష్టం. ఇతను అక్కడ ఎయిర్పోర్ట్లో ప్రార్థన చేశారు, ప్రభా నేను ఫ్లైట్ మిస్ అయిపోయిన ప్రభా, ఫ్లైట్ మరలా నాకు కావాలి అంటే ఆ ఫ్లైట్లో ఉన్న ఒక ఆవిడ ఏదో వస్తువు ఎయిర్పోర్ట్లో మర్చిపోయింది. వెంటనే గుర్తొచ్చి వస్తువు మర్చిపోయాను అని పైలట్ చెప్పి అర్జెంట్ పైలట్ ఈ ఫ్లైట్ మళ్ళా ఎక్కడి నుంచి బయలుదేరో అక్కడ తీసుకుపో అన్నాడు. అమ్మ తీసుకెళ్ళటానికి ఇదేమన్నా కారు కాదు, బండి కాదు, ఫ్లైట్, విమానం అంత ఈజీ కాదు. మరి ఏది కావాలి, నాకు కావాలి చెప్పాలి అంటే అయితే ఒక పని, ఇది చెప్పాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి దాన్ని మీరు వరాయిస్తారంటే నేను ఫ్లైట్ చెప్తాను, అది మళ్ళీ నేను అధికారులకి చెప్పాలి, వాళ్ళు ఓకే అంటేనే అప్పుడు నేను ఫ్లైట్ రివర్స్ ఇస్తాను. వాళ్ళు ఏం చేశారంటే మాట్లాడారు, మేము ఎంతైనా ఇస్తాను. సరే మాట్లాడిన ఫ్లైట్ తిప్పారు, చివరికి వచ్చారు, ఫ్లైట్ వచ్చింది. మళ్ళీ ఆ ఫ్లైట్లో ఎవరైతే ఫ్లైట్ తిరిగి ప్రార్థన చేశాడో ఆ వ్యక్తి ఆ ఫ్లైట్ ఎక్కాడు. ఇది ఎలా జరిగిందంటే ప్రార్థన శక్తి ఒక ఫ్లైట్ తిరిగి తీసుకొచ్చింది. ఈ వారంలో కూడా గొప్ప కార్యం జరిగింది. ఒక ఆదివారం, సోమవారం వర్షం పడింది, మంగళవారం వర్షం పడింది, బుధవారం వర్షం లేదు, గురువారం వర్షం, శుక్రవారం వర్షం, శనివారం వర్షం, ఇదిగో ఆదివారం ఈ రోజు కూడా వర్షం పడబోతుంది. ఎందుకు చెప్తున్నా తెలుసా? ఒక చిన్న ప్రార్థన ఎంతటి కార్యాన్నైనా చేయగలుగుతుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు అనేక మంది బాప్తిస్మం తీసుకోవటం, ఇప్పుడు 5,000 మంది బాప్తిస్మం తీసుకున్నారు. ఆత్మచేత నింపబడిన తర్వాత ప్రార్థన విధానం మారిపోయింది, వాక్యం చదివే విధానం మారిపోయింది, సహవాసంకి వెళ్ళే విధానం మారిపోయింది, అన్ని సమస్తం మారిపోతాయి. చివరికి ఒక మాట చెప్తాను చూడండి, అపోస్తుల కార్యము 6వ అధ్యాయంలో 2వ వచనం. అప్పుడు 12 అపోస్తలుల శిష్యులు సమూహాన్ని పిలిచి, మేము దేవుని వాక్యం బోధించిన మాని ఆహారోపయుక్తము కాదు, కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానంతో నింపుకున్న మంచి పేరు పొందిన 7 మనుషులు మీలో ఏర్పరచు, మేము వారికి ఈ పనికి నియమితం. అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచయం ఎందును ఎడతెగక ఉండమని చెప్పి ఈ మాట జనసమూహునికి ఇష్టమైన వారి విశ్వాసంతో పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడు స్టెఫను, ఫిలిప్పు, ప్రకోరు, నికోను, తిమ్మోను, బరన్నసు, యూదుల మత ప్రవిష్టుడు, అంతేకి వాడు అవి నికోలసు ఏర్పరిచింది. వారు అపోస్తలులను నిలబెట్టి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఇచ్చింది. దేవుని పరిచర్య కొరకు కొంతమందిని నియమించారు. దేవుని పరిచర్యను కూడా మామూలుగా చేయలేదు, గుర్తుపెట్టుకోండి. దేవుని పరిచయం ఎవరు చేయలేడు. దేవుని పరిచయాలన్న ఆత్మ ఉన్నారు. వీళ్ళు దేవుని పరిచయడానికి శిష్యులు ఏం చేశారు తెలుసా? మేము వాక్యము చెప్పటంలో, బోధించటంలో ఎడతెగక ఉండాలి. మరి సంఘములో పరిచర్య, ఆహారం సిద్ధపరచడమే కానీ, కొంచెం శుభ్రం చేయడమే కానీ, లేదా దేవుని పనిలో పరిచయంలో కొంతమంది కావాలి. ఎవరు బట్టి వాళ్ళు తీసుకొచ్చి ఈ పని చేయ ఆ పని చేయని అంటలా. వారిలో కొంతమంది ఒక 7 ఎన్నుకుని వారిని ఆత్మచేత అభిషేకించి వారిని ఆత్మచేత నింపి ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకున్న ఇగో స్టెఫను, ఫిలిప్పు, ప్రకోరు, నికోను అని 7 ఏర్పాటు చేశారంట. అంటే దేవుడు పని చేయడానికి కూడా ఎవరు కావాలి? ఆత్మగలుగుడు కావాలి. అదే ఆత్మ లేని వాడు వచ్చి పరిచయం చేయమంటే ఎప్పుడు చదువుకుంటూ ఉంటాడు. ఇగో మాకే చెప్తున్నాడు, మమ్మల్ని పిలుస్తున్నాడు, మమ్మల్ని పని చేయమంటున్నాడు అని చదువుకుంటూ ఉంటాడు. ఆత్మ కలిగిన వాడైతే వాడంతరికి వాడే వస్తాడు, వాడంతరికి వాడే వచ్చి పని చేస్తాడు, వాడంతరికి వాడే వచ్చి దేవుని పనిలో సహాయపడతాడు. ఆనాడు శిష్యులు
బోధ చేయడానికి, వాక్యం చెప్పడానికి మేము దానిలో నిమగ్నం అవ్వాలి. ఈ పరిచర్య మేము చేయలేము. వంట పరిచర్య, ఆహారం సిద్ధపరచడం, ఆహారం వడ్డించడం, ఇవన్నీ మేము కుదరదు. కాబట్టి కొంతమందిని మిమ్మల్ని ఎన్నుకోవాలని ప్రార్థించి 7 ఎన్నుకొని ఆత్మశక్తి నింపబడిన తర్వాత వాళ్ళు 7 మంచి పరిచర్య చేశారు. ఏది? వంట పరిచర్య కాదు, మందిరంలో పరిచర్య. ఈ పరిచర్యతో అయిపోలా. భవిష్యత్తులో వాళ్ళు గొప్ప సేవ చేశారు. స్టెఫను మంచి సేవ చేశాడు దేవుని కోసం. మొదటగా హతసాక్షి కూడా స్టెఫనే, చచ్చిపోయింది కూడా స్టెఫనే. తర్వాత ఫిలిప్పు మంచి సేవకుడు అయ్యాడు. దేవుని పని చేస్తుంటే ఎంత స్థానానికైనా దేవుడిని తీసుకెళ్తారు. ఈరోజు దేవుని పని చేయడానికి సిగ్గు, దేవుని పని చేయడానికి మొహమాటం, దేవుని పని చేయడానికి తొందరపడి రాలేకపోవటం. దేవుని పని చేయాలని చెప్పాలా? మనకి ఒక పని చేయాలనేది, మనం ఒక పని పెట్టుకున్నప్పుడు ఒక పని చేయాలి అనేది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. జనరల్గా ఎవరు చెప్పాలి? ఆత్మ లేనివాడు. ఆత్మ లేని వాడికి ఏం చేస్తారు సార్? ఆటోమేటిక్గా వస్తారు. హల్లెలూయా. వాక్యం అర్థమవుతుంది అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7 దేవుని పరిచయం చేయడానికి వాళ్ళు ఆత్మచేత. ఎందుకంటే ఆత్మచేత నింపబడ్డవాడు వాక్యం ఎక్కువ వినాలని ఆశ కలిగి ఉంటాడు. ఆత్మచేత నింపబడిన వాడు ఎక్కువగా సంఘ సహవాసంలో పాలు పొందుకోవాలని ఆశ కలిగి ఉంటాడు. ఆత్మచేత నింపబడ్డవాడు ఇతరులకు సువార్త చెప్పాలని కోరుకుంటాడు. వాక్యం చేత నింపబడ్డవాడు ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకుని నిలబడుకుంటాడు. వాక్యం చేత ఆత్మచేత నింపబడ్డవాడు దేవుని పనిలో పరిచర్య చేయడానికి కూడా సిగ్గుపడడు. ఎవరి పని అది? దేవుని పని. దేవుని పని పరిచర్య, సంఘ పరిచర్య పనికి సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది? దేవుడు అంటాడు, నువ్వు మనుషులు ఎదుట నా గురించి నువ్వు సిగ్గుపడుతుంటే నేను కూడా ఒకరోజు నేను అందరి ఎదుట ఏమవుతానంటే సిగ్గుపడతాను. కాబట్టి ఈరోజు ముఖ్యం ఉద్దేశం ఒకటే, ఆత్మచేత నింపబడాలి. ఈ ఆత్మచేత మనం నింపబడకపోతే మన జీవితం భక్తి ఎలా ఉండదంటే యథా రాజా తదా ప్రజ. ఒక ఎదుగు ఒదుగు ఏమి ఉండదు, మనలో ఉండదు, సంఘంలో ఉండదు. ఈరోజు ఇది ఒక ఆత్మీయమైన వాక్యం అని ఈరోజు ఈ పెంటెకోస్తు పండుగ జరగాల ఒక రోషము కలిగి మనం దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నాం. ఈ రోజు నుంచైనా ఒకరితో మనం పోల్చుకోవద్దు. పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకున్నాను. మనం పోలి నడుచుకోవాల్సింది ఎవరిని చూసి కాదు, దేవుడిని చూసి, యేసయ్యని చూసి మనం పోలి నడుచుకోవాలి. ఈరోజు ఆత్మ కలిగిన వారిగా మనం ఉంటాం. ఆ ఆశతో అడుగుతాం, ఆ దాహంతో అడగండి. డబ్బులు కావాలి, ఎంత దాహంతో అడుగుతాం. ఎవరిస్తారా, ఎవరు మనం సహాయం చేస్తారా, ఎవరు మన దారి చూపిస్తారా, ఎవరు మనకు వచ్చి లేదా మనం అడిగిన వాళ్ళు ఎవరిస్తారని ఎంత దాహం కలిగి ఉంటాం. ఒక నీళ్ళు బాగా దప్పుక ఎండిపోతుంది. గబాలు ఎవడొచ్చి నీళ్ళు ఇస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాం కదా. లేక గబాలు వెళ్ళి మనం నీళ్ళు తాగుతాం, మనం దప్పు తెచ్చుకోవడానికి. ఇది కూడా అంతే, ఆత్మదాహం నీలో ఉండాలి. ఈ ఆత్మదాహం లేకపోతే ఎక్కడ వేసిన ఆత్మీయ జీవితం అక్కడే ఉండాలంటే ఆత్మతో అవసరం లేదు. నేను ఎదగాలి, భక్తులు ఎదగాలి, ఆత్మీయులు ఎదగాలి, ఆది అపోస్తలులాగా సంఘ సహవాసంలో పాల్పొందుకోవాలి, క్రమమైన దేవుని మందిరంలో నేను నిలబడాలి, వాక్యం వినాలి, వాక్యం చదవాలి, ప్రార్థించాలి, నా కుటుంబాన్ని కట్టుకోవాలి, ఆత్మీయంగా దేవుడు రాకడలో ముఖ్యంగా నేను ఎత్తబడాలి. నేను ఒక్కనే కాదు, నా కుటుంబం ఎత్తబడాలి, నా బిడ్డలు ఎత్తబడాలి అన్న ఆశ ఉంటే మాత్రం ఈరోజు ఒకటే అడగండి, నన్ను నీ ఆత్మ చేత నింపాలి, నన్ను నీ శక్తి చేత నింపాలి. ఈ లోకంలో ఉన్న సమస్యలన్నిటినీ ఎదిరించాలన్నా, సమస్యలతో పోరాడి ఆ సమస్యతో గెలవాలన్నా కూడా, ప్రతి రోగం మీద సమస్యలతో గెలవాలన్నా కూడా నీ బలం సరిపోదు. ఎందుకంటే నేను బలహీనుడు. పౌలు గారు అంటాడు, నేను బలహీనుడయ్యా, నన్ను బలపరచు. మనం బలహీనుడు,
మన వల్ల ఏమీ కాదు. యు ఆర్ నథింగ్, ఐఎమ్ జీరో. మనం సున్నా. ఆత్మ లేకపోతే మనం సున్నా. ఆత్మ ఉంటేనే ఏదైనా చేయదు. అందుకే ఈరోజు ఆ పెంటెకోస్తు అనే పండుగ దినాన అందరూ ఆత్మచేత ఈరోజు ఆ దాహం నీలో ఉంటే, ఆ కష్టం నీలో ఉంటే ఒకటే అడగండి, నాకు అది కావాలి ఇది కావాలి. ఏం అడగద్దు, ఒకటే. ఈరోజు ఒకటే నువ్వు అడగదు, ప్రభా నీ ఆత్మచేత. ఆనాడు అపోస్తులు మేడగది మీద 120 మంది ఏక మనసులో ప్రార్థన చేసినప్పుడు ఈరోజు ఒకటే ప్రార్థన. నీకు మోకరించినప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఒకటే రావాలి. అది లేదు ఇది లేదు అనవద్దు. ఆత్మచేత. ఆరోగ్యం లేదా అనొద్దు, నాకు ఆరోగ్యంగా అనబాకంటే. ఇస్తాడు దేవుడు. మొదటి నాకు ఆత్మ కావాలి. పిల్లలు ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేదు, అడగవసరంలా, నాకు ఆత్మ కావాలి. ఆత్మ కలిగిన వాడిగా ఉంటే రూపాయలు ఎలా ఖర్చు పెట్టాలా జ్ఞానం కూడా దేవుడు ఇస్తాడు. జ్ఞానం వివేచించగల ఆత్మ దేవుడు. రూపాయి ఎలా కష్టపడాలో చూపిస్తాడు, దారి చూపిస్తాడు, పని చూపిస్తాడు, మంచి పని చూపిస్తాడు. ఆ పనికి వెళ్తే ఎన్ని రూపాయలు సంపాదించి పని మార్గం సలహాలు చేస్తాడు. ఎవరితో ఎలా మాట్లాడాలో దేవుడు జ్ఞానం ఇస్తాడు. అందుకు ఏం కావాలి? ఆత్మ నింపబడాలి. తిట్టే శరీరాన్ని బలం, కానీ ఆత్మచేత నింపబడితే నీలో ఉన్న ఆంతరంగ పురుషుడు బలం పొందుతాడు. ఆంతరంగ పురుషుడు బలం పొందుకున్నాడా, ఎవరి వల్ల కాదు. నీ ఆశీర్వాదం ఆపటం ఎవరి వల్ల కాదు. ఎవరున్నా లేకపోయినా, ఎవరు తోడున్నా లేకపోయినా, ఎవరు సహాయం చేసినా చేయకపోయినా, ఎవరు నీకు అండగా నీడగా అండగా దండగా ఉన్నా లేకపోయినా, ఆత్మ ఉంటే చాలు. ఈరోజు ఈ ధైర్యముగా, ఇంత ధైర్యముగా ఈ విధంగా ముందుకెళ్ళే కారణం ఒకటే, ఆత్మ కలిగిన వాడిగా ముందుకెళ్ళడం. జరిగించేదంతా ఆయనే, కార్యాలు జరిగించేదంతా ఆయనే. వీఆర్ నథింగ్, ఐఎమ్ జీరో. నేను సున్నా మాత్రమే. దాహం కలిగలిగాను. నిత్యము ప్రార్థించాలని అడగండి. నీ మందిరంలో నిత్యము కనపడాలయ్యా. నీ మందిరంలో దాహం కలిగి ఉండాలయ్యా. క్రమంగానే ప్రార్థనలో పాల్పొందుకోవాలయ్యా. నేనే కాదు, నా కుటుంబం అంతా రావాలి. ఈ తృష్ణ ఈరోజు మంట మండాలి. ఒక అగ్గిపుల్ల మండిస్తే ఆ స్టవ్ మీద ఉన్న అన్ని బర్నర్లు అన్నీ ఎగుతూ ఉంటాయి. ఒక అగ్గిపుల్ల నువ్వు మండితే, ఈరోజు నువ్వు మండితే ఈ మంట నీతో ఆగిపోదు. నీ ఇంట్లో వారితో మండిస్తావు, నీ ఇరుగు పొరుగు వారితో మండిస్తావు. నీతో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన ప్రేమను చెప్తాడు. అలాంటి మనసు మాకు దయచేసి ప్రభు అని ప్రార్థించేద్దాం. దేవుడి కొద్ది మాట దీవించి ఆశీర్వదించేద్దాం. అందరం కలుగొస్తున్నాం. ఈరోజు దేవుడు ఈ పెంటెకోస్తు పండుగ దినాన ఒక ప్రత్యేకమైన సందేశాన్ని దేవుడు నీకు నాకు ఇస్తున్నారు. ఎందుకు దేవుల్లో నిలబడలేకపోతున్నాం? ఎందుకు క్రమంగా మందిరానికి రాలేకపోతున్నాం? ఎందుకు సరైన భక్తి సహవాస కూడికలోకి రాలేకపోతున్నాం? ఏ లోపం ఉందంటే ఒకటే, ఆత్మ లేదు. ఆత్మ ఆరిపోయింది. అందుకే పౌలు గారు అంటాడు, మీ ఆత్మను ఆరిపివేయదు. ఆత్మను ఆర్పకుడి అంటున్నాడు. రగిలించండి, ఆత్మను రగిలించండి. రగులుదాం. ఈరోజు దేవుడి కోసం రాష్ట్రంగా నిలబడదాం. ఈ దినం నుంచైనా నా ఆలోచన మార్చుకుంటాను. ఈ రోజు నుంచైనా నా ఆత్మీయ జీవితం సరిచేసుకుంటానని ఒక తీర్మానం తీసుకోగలిగితే, ఈ రోజు నుంచైనా నా భక్తి జీవితాన్ని మార్చుకుంటాను ప్రభా. నన్ను నీ ఆత్మచేత నింపండి ప్రభా. పిరిగోడు కోపస్తుడు శరీర సంబంధమైన పేతురు ఆత్మచేత నింపబడిన తర్వాత అనేక మందికి సాక్షిగా ఉన్నాడు, ధైర్యంగా మాట్లాడాడు, సహవాసము చేశాడు, అనేక మంది నడిపించాడు. 3000 మంది బాప్తీసం పొందుకున్న తర్వాత ప్రతిదినం తప్పక కొనుక్కున్న దేవాలయం. అలాంటి అనుభవంలోకి రావాలా? ఆశ ఉందా? అయ్యా ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, అయ్యా వాక్యం చదవలేకపోతున్నాను, అయ్యా మందిరానికి రాలేకపోతున్నాను, అయ్యా ఈ ఆటంకాలను తొలగించి నీకోసం భక్తి మంచి రోషంగా ఉండాలంటే ఆత్మచేత అన్న నింపండి. అయితే ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుని 2 నిమిషాలు ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. హల్లెలూయా.